లాస్ట్కు శ్వేత మేడం కూడా ఊరికి వెళ్ళి క్యాన్వాసింగ్ చేసినారు అప్పట్లోనే. అందులో మన కాలేజీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ హెల్ప్తోన చాలా బాగా క్యాన్వాసింగ్ చేశారు. ఈసారి జనరల్ కూడా పెరిగింది. యాక్చువల్లీ మనకి 50-60 ఉండే చోట 120 వచ్చింది. అది కూడా ఇదంతా వాళ్ళ క్రెడిటే. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఇక్కడ మేనేజ్మెంట్ అనే ప్రసక్తి ఉండదు. అందరూ ఫ్యాకల్టీనే, అందరూ వర్కర్స్, అందరూ మేనేజ్మెంటే. కాబట్టి ఇక్కడ వర్క్ చేసే వాళ్లకు, వర్క్ నేర్చుకునే వాళ్లకు ఎప్పుడూ ఆహ్వానం పలుకుతూనే ఉంటుంది విశ్వనారాయణ కాలేజ్. కాబట్టి మీకు చెప్పేది ఒకటేనా, బాగా చదవండి. మొన్న ప్రాక్టికల్స్ కూడా బ్రహ్మాండంగా మార్కులు వేయించాం. జనరల్ కావచ్చు, ఇంకా వొకేషనల్ వాళ్ళు ఊహించి ఉండరు అలాంటి మార్క్స్ పడి ఉంటాయి. అది చెప్పకూడదు, కానీ మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ లెవెల్ కాదు, ఈ లెవెల్ ఉంటారన్నమాట మార్కుల విషయంలో. కాబట్టి మీకు మీ దగ్గర ఉండే ఆయుధం ఒక్కటే, థియరీ ఎగ్జామినేషన్. నీ క్లాస్కి వచ్చినా, ప్రేయర్లో చెప్పినా, ఏం చెప్తున్నా మనకు టాప్ మార్కులు అవసరం లే, అందరూ పాస్ కావాలి. ఇది నాకు కావాలి. 116 మంది ఉన్నారు, 116 మంది కూడా పాస్ కావాలి. అదేవిధంగా జనరల్ వాళ్ళకు కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ ఇక్కడ మనకు శత్రువు అని కానీ ఇంకోటి అని కానీ ఎలాంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి మార్కులు మా స్థాయి శక్తిలో వేయించడం జరిగింది వచ్చిన ఎగ్జామినర్స్తో. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని మీరు మాత్రము థియరీ బాగా చదువుకొని అందరూ పాస్ కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నాను.